ఇప్పుడు మిత్రులు ఫౌండేషన్ మెంబర్ డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు చౌహాన్ గారు మాట్లాడతారని చెప్పి మనం చేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈ నెల ముగ్గురు తెలంగాణ ఐకాన్స్ బర్త్డేస్ ఉన్నాయి. ఒకటి ముచ్చలేత్రణ గారిది, ఇప్పుడేమో కేశవరావు జాదవ్ సార్ది, 31కు గద్దర్ అన్నది ఉన్నది. ఈ ముగ్గురు కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా నిజాయితీగా ఉండి కొట్లాడినటువంటి వ్యక్తులు. గద్దర్ అన్నది ఒక ప్రముఖమైన పాత్ర. విప్లవోద్యమం తర్వాత తన తెలంగాణ గొంతెత్తి కాలు గజ్జగట్టి తెలంగాణ అని పల్లెలో తిరిగిండ్రు. కానీ ఇప్పటిదాకా ఏ ఆకాంక్షలతోటైతే తనకి ఏ మనసులో ఏదైతే పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తు ఎట్లా ఉండాలనుకున్నారో ఆ తెలంగాణ ఇప్పుడు వచ్చినట్టయితే అనిపించలేదు. కనుక నెక్స్ట్ తరాలకు తన ఉన్నటువంటి తన చెప్పినటువంటి సాహిత్యం కావచ్చు, ఆటలు, తన మాటలు పాటలతోటి స్ఫూర్తి పొంది నూతన తెలంగాణను, ప్రజాస్వామిక తెలంగాణ ఇంతకుముందు అల్లమన్న చెప్పిండు, 1% ఆఫ్ ది population is holding more than 40% of the wealth of the nation. So bottom 50% of the population is owning only around 3% of the wealth of the nation. ఆ 50% ఉన్నటువంటి జనం గురించి ఎప్పుడూ తన గలమెత్తిండు, తన పెన్ను పెట్టి రాసింది కూడా వాళ్ళ గురించే. దాదాపు 90% ఉన్నటువంటి పేద జనాల తరఫుకెళ్ళి కొట్లాడినటువంటి గద్దరన్నను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలు సరే ఇది భాషా సాంస్కృతిక శాఖ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్లస్ గదర్ ఫౌండేషన్ కలిపి చేస్తుండొచ్చు. కానీ మెసేజ్ మాత్రం గద్దరన్న ఏం ఆలోచన చేసిండు, ఆచరణలో ఏం పెట్టాలని చెప్పని తన జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని ఏదైతే పోవాలని ఉన్నదో దాన్ని గదర్ ఫౌండేషన్ అయితే మా తరఫు నుంచి మేము తీసుకుపోతున్నాం. సో ఆ మీటింగ్కు అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, యువతరం కావచ్చు, యూనివర్సిటీస్కి వెళ్ళి అందరు వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేయాలి. ఎవరి ఆలోచన వాళ్ళు మాట్లాడతారు. ప్రజాపక్షాల్లో ఉన్నటువంటి ఆలోచనను జనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సభ్యులు చంటి క్రాంతి గారు, మాజీ ఎమ్మెల్యే, గదర్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడాల్సింది కూడా. అందరికీ నమస్కారం. గదరన్న 78వ జయంతి ఉత్సవాలని విజయవంతం చేయాల్సిందిగా, గద్దరన్న ఆశయాల్ని ముందుకు తీసుకునే క్రమంలో ఫౌండేషన్ గద్దరన్న అనంతరం ఆయన ఆశయ సాధనను ముందుకు తీసుకుపోయే బాధ్యతను భుజాన వేసుకున్నది. అందుకే అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, గద్దరన్న ఇప్పుడు ఉన్న ఈ ఉద్యమాలు కానీ గతంలో దేశంలో వచ్చిన అన్ని అణగారిన వర్గాల ఉద్యమాల వెనకాల గద్దరన్న ఉన్నాడు. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ ఉద్యమం పట్ల ప్రేరణ ఉన్నా కూడా ఆ ప్రేరణ వెనకాల గద్దరన్న ఆట, మాట, పాట ఇవన్నీ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఇంకా ఆ భావజాలాన్ని ఇంకా మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను కూడా తెలియజేస్తూ, ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా గద్దరన్న అంటే భారతదేశంలో ఉన్న ఒక అణగారిన వర్గాల గొంతు, అణగారిన వర్గాలకు ప్రతినిధి. ఎక్కడ కూడా రాజీ పడని విధంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయనేది, ఏ సెక్షన్లలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పట్ల పాటలు రాసి ప్రజల్లో విస్తృతంగా చైతన్యం చేసిన వ్యక్తి గద్దరన్న. ఒక సెక్షన్ అంటే కాదు, ఏ సెక్షన్ కూడా విడకుండా అప్పుడప్పుడు పుస్తకాలు చూస్తుంటే కదా, తన పాటలు చూస్తుంటే కనుక రిఫర్ చేస్తుంటే అనిపిస్తుంటుంది, గద్దరన్న దాదాపు 50 సంవత్సరాల క్రితమే ఈ అంశం ఇట్లా జరుగుతుంది అని చెప్పి ముందే ఊహించి దానికి అనుగుణంగా ఎటువంటి వ్యూహం చేయాలని చెప్పి తన పాటల్లో ఒక డైరెక్షన్ ఇస్తాడు అందరికీ, ప్రజలకు. అటువంటి ముందు చూపున్న వ్యక్తి గద్దరన్న. దాన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తున్నాం, దేశంలో ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి, రాజ్యాంగాన్ని ఖాతరు చేయలేని పరిస్థితి, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగాన్ని చేతబట్టి తిరిగిండు. రాహుల్ గాంధీ చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చింది బహుశా గద్దరన్నని అనుకుంటున్నాను, నాకున్నంత సమాచారం వరకు. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని చేతికిచ్చి
ఈ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే విధంగా చొరవ తీసుకునే వ్యక్తి గద్దరన్న. అంటే చాలామంది ఏమంటారంటే గద్దరన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిండు కదా, రాజ్యాంగం ఎట్లా పట్టుకుంటాడనే ఓ చర్చ కొంత తీసినా కూడా గద్దరన్న రాజ్యాంగాన్ని అమలు పరచమని కొట్టాడిండు, రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని అమలు పరచమని కొట్టాడిండు. సరే వాళ్ళ పందా ఉద్యమకారుల పందా ఏ పందా తీసుకున్నారంత వేరు విషయం అయితే కనుక రాజ్యాంగ అమలులో వివక్ష ఉన్నది కనుక, రాజ్యాంగం అమలులో లోపాలు ఉన్నాయి కనుక వాటిని అమలు చేయాలని చెప్పి కోరుకున్న వ్యక్తి గద్దరన్న. అటువంటి గద్దరన్న